కల్కి బాగుంది బ్రో, ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా సూపర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. సలార్ కంటే బాగుందా? బాగుంటది బ్రో, చాలా సైంటిఫిక్ గా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు బాగా నచ్చింది అయితే నాకైతే ఆ కార్ బాగా నచ్చింది బ్రో. బుజ్జి కార్ బాగా నచ్చింది. ఆ సలార్ కంటే బాగుంటది బ్రో. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఫైట్ సీన్స్ ఎలా ఉంది? అసలు ఎక్సలెంట్ గా ఉంది బ్రో. అసలు ఎవరి గ్రీన్ అసలు క్రియేటివిటీగా బాగుంది బ్రో, చాలా బాగుంది. లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? బాగుంది. అసలు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నకి లుక్ అలా బాగుంది. ప్రభాస్ ఇంటర్వెల్ సీన్ లో ఫైట్ సీన్ ఉంది కదా, సో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ చూసినప్పుడు ఎలా అనిపించింది బ్రో? చూసినప్పుడు ప్రభాస్ ఫ్యాన్ గా చాలా బాగా నచ్చింది. నేను అనుకుంటుంది అయితే ఎవరు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయితే, సూపర్ డూపర్ హిట్ అయితే అనుకుంటున్నా. అనుకోవచ్చు బ్రో. నెక్స్ట్ రేంజ్ చాలా మంది అవతార్ రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళిపోద్ది. బాహుబలి కంటే దాటిపోద్ది, ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. ఏముంటది అన్న విధంగా బుజ్జితోడే మొత్తం ట్రై చేసింది. సూపర్ ఉందన్నా, సూపర్ ఉందన్నా, సూపర్ అన్న. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, బద్దలు కొట్టేసింది అంతే. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి, వేరే ప్రపంచం మీద మనం అయితే 20 అవ్వబోతున్నాం, ఇది మాత్రం నిజం. ప్రభాస్ అన్న లుక్ డైనోసార్, డబుల్ డైనోసార్, ఇది సింగిల్ డైనోసార్ అయితే కాదు, డబుల్ డైనోసార్, 20 డైనోసార్ అయితే చూస్తాం మనం. ఇది బిగ్ స్క్రీన్ లో చూస్తే ఎలా అనిపించింది? ఇంకా ఫెంటాస్టిక్ గా ఉంటది. చిన్న స్క్రీన్ లో కంటే ఇంకా బిగ్ స్క్రీన్ లో చూస్తే చాలా ఫెంటాస్టిక్ గా ఉంటది, వెళ్ళిపోద్ది అనిపిస్తుంది అన్న. శంకర్ గారు రోబో ఉంది కదా, రోబోని మించిపోద్ది, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. 2000 కోట్లు రాలే కదన్నా, 1500 కోట్లు పక్కా వస్తుంది అన్న. 1500 కోట్లు పక్కా వస్తుంది. బాహుబలి రికార్డు డే 2 లో ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. డే 1 అనేది కొంచెం కష్టమేమో కానీ డే 2 లో ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది బాహుబలి రికార్డు.